OAT icon equals stop. 4:12 p.m. 28th September 2024 Saturday afternoon. This road goes to Mogalturu, Kalipatnam, Bantamali, Machilipatnam, Ongolu. The location is Rustumbada, Kalyani Bakery, Rustumbada, Gandhi Bomma Center. Hello my dear Christian friends, brothers and sisters. This is Brother Rajababu Mosuganti, founder God servant of Vesrakth Mejaya Ministries. ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉన్నానండి, రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్. సో ఆ ఛానల్ కోసం ఈ వీడియో ప్రిపేర్ చేస్తున్నాను. ఇదేంటంటే లేస్ సంబంధించి లేస్ ఎక్స్పో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వెళ్తున్నాం. మనం అక్కడ నరసాపురం లేస్ ప్రోడక్ట్స్కి, లేస్ ఉత్పత్తులకి చాలా ఫేమస్. ల్యాండ్ మార్క్ వచ్చి నరసాపూర్ టాయ్ సిటీ అని ఉంది. ఇక్కడ ఇదండి టాయ్ సిటీ, అక్కడ అన్ని టాయ్స్ ఉన్నాయి. సో అక్కడ రుస్తుంబాదా బోర్డు ఉంది, సైన్ బోర్డు. సో ఇక్కడ నుండి నేను ఈ మెయిన్ రోడ్ నుండి, ఇది నేషనల్ హైవే నెంబర్ 218 కాకినాడ పోర్టు, కృష్ణపట్నం పోర్టు, నెల్లూరు కనెక్టివిటీ రోడ్ అనమాట ఇది. సో ఈ మెయిన్ రోడ్ నుంచి నేను ఇప్పుడు లేస్ పార్క్కి వెళ్తున్నాను. లేస్ ఎగ్జిబిషన్ ఎక్స్పో గ్రౌండ్స్ అంటే లార్జ్ స్కేల్లో అక్కడ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి. లేస్ ప్రోడక్ట్స్, హ్యాండీక్రాఫ్ట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చి అక్కడ ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. సో మన పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర రాష్ట్రం, అలానే ఇతర రాష్ట్ర ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి ఆ లేస్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ రిటైల్ గాను, హోల్సేల్ గాను, సో ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్స్ కుదుర్చుకుని వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో లేస్కి సంబంధించిన ఇంటర్నేషనల్ బిజినెస్ హబ్ పాయింట్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో మీకు చూపిస్తాను ఆ లొకేషను. ఐఎమ్ గోయింగ్ బై వాక్. వెహికల్ లేదండి, 2 వీలరు. చిన్న మొబైల్ ఫోన్లో నుంచి ఈ వీడియో మీకు రికార్డ్ చేస్తున్నాను. బై వాక్ నడుచుకుంటూ వెళ్తున్నాను. సో మా వీడియోని ఓపికగా చూడండి, ఏమీ కంగారు పడొద్దు. సో దీనికి లేస్కి అప్రోచ్ రోడ్డు ఇది ఒక రోడ్డు, మెయిన్ రోడ్ నుంచి. ఇంటర్నల్గా ఇంకొక రోడ్డు ఉంది, ఎదురు చూపిస్తాను. ఇంకొక రోడ్డు ఉంది. ఇక్కడ ప్రకృతిని కూడా చూసి ఎంజాయ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్. సో కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. సో నేను ఎవరు అనేది మీకు క్వశ్చన్ మార్క్ ఉంది కదా. ఓకేనండి, నేనే రాజబాబు, బ్రదర్ రాజబాబు మోసుగంటి, ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ యేసురక్త్ మెజాయ మినిస్ట్రీస్. ఇప్పుడు ఈ రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్ ఈ ఛానల్ని నేనే స్టార్ట్ చేశాను, ప్రారంభించాను, నడిపిస్తున్నాను. ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో నేనే ట్రావెల్ చేస్తున్నానండి. ఫ్యూచర్లో మీరు నన్ను ఇజ్రాయెల్ కంట్రీలో అప్లోడ్ చేసే వీడియోలన్నీ కూడా చూడొచ్చు. అలానే ఆల్ వరల్డ్ క్రిస్టియన్ కంట్రీస్ అన్నీ కూడా వీడియోలు నేను అప్లోడ్ చేయబోతున్నాను ప్రభు కృపను బట్టి. అవన్నీ మీరు చూడగలరు. సో ఇప్పుడు మనం ఆ లేస్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వెళ్తున్నామండి.
కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్, మోర్ దెన్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. సో మీన్ వైల్ యూ కెన్ ఎంజాయ్ ద వే. ఇది నరసాపురం చిన్న పట్టణం. ఆ పట్టణంలో ఇవన్నీ ఏర్పాటు చేయబడ్డాయి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి. హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ డిపార్ట్మెంట్. సో లేస్ బిజినెస్ అనేది మల్టీ క్రోర్ బిజినెస్ అండి. ఇక్కడ చాలామంది నరసాపూర్లో లేస్ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. కుటీర పరిశ్రమలు అన్నమాట. మన లేడీస్ ఇంటికాడ లేజర్ టైంలో వాటిని అల్లుతూ ఉంటారు. నీడిల్తో నిట్టింగ్ చేస్తూ ఉంటారు. సో ఒక థ్రెడ్ తోటి చేస్తారన్నమాట అదంతా. మీకు ఆన్లైన్లో లేస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అందులో వీలైతే ఒక ఫోటో ప్రొవైడ్ చేస్తాను. వాట్ ఈస్ ద లేస్, ఎలా ఉంటుంది అనేది. ఇది నర్సాపూర్ రుస్తుంబాద్ ఇంటర్నల్ రోడ్ అండి. ఇది మిషన్ హై స్కూల్ వెళ్తుంది. మిషన్ హై స్కూల్ నరసాపురం. జీవి ఆహారం కోసం ఎలా తాతాలాడుతూ తింటుందో చూసారు. జడిసిపోయింది. తిను. కొన్ని అలాగా నాకు అటెన్షన్ క్రియేట్ చేస్తాయండి. సో ఆహారం కోసం ఒక జీవి ఏ విధంగా తింటుందో చూసారా. మనం కూడా అంతే, ఆహారం కోసం ఒక్కోసారి కనీసం బిస్కెట్ దొరికినా బాగున్నాం, ఈ ఆకలి చంపుకుందాం అనే పరిస్థితులు ఉంటాయి. లేవంటారా? చాలామందికి ఎదురవుతాయండి జీవితంలో. ₹1 కూడా లేదు, ఎలాగరా బాబు ఆకలి చేస్తుంది అనే పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళు బోల్డ్ అంతమంది. ఈరోజు కోటేశ్వర్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫేస్ చేసిన వాళ్ళే అనుకుంటున్నాను. మరి గోల్డెన్ స్పూన్ తోటి ఎవరన్నా పుట్టుంటే అంబానీలు, అదానీలు అటువంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అందరికి కష్టాలు ఉంటాయి. జేఆర్డి టాటా, ఆయన టాటా సంస్థలకి ఫౌండర్. ఆయన చాలా కష్టాలు పడ్డారటండి ఐరన్ ఆ సెక్టర్లో. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని భారతదేశంలో నిలపడం కోసం, టాటా ఎంపైర్ని క్రియేట్ చేయడం కోసం చాలా కష్టాలు పడ్డారట. బిర్లాస్ కూడా. సో ఒక క్రిస్టియన్ ట్రావెలర్ ఈ ఎక్స్పోని, ఈ లేస్ ఎక్స్పో ఎగ్జిబిషన్ సెంటర్స్ ఇవన్నీ చూపిస్తున్నాడు. ఏంటనుకుంటున్నారా? ఎందుకు అంటే ఈ లేస్కి మూలం యూరప్, ఇంగ్లాండ్ నుంచి ఈ లేసు భారతదేశానికి వచ్చింది. అప్పుడు రాణి గారు వచ్చినప్పుడు లేస్ని భారతదేశానికి ఇంట్రడ్యూస్ చేశారట. అది మ్యాటర్. సో క్రిస్టియన్ ఆరిజిన్ ఉంది లేస్కి. అందుకే నరసాపురం ఈ లేస్ ఉత్పత్తులకి ప్రసిద్ధి కనుక ఒకసారి కవర్ చేద్దామని వీడియో తీస్తున్నాను. మరి వీడియో ఎంతవరకు అందరికీ లైకబుల్గా ఉంటుందో లేదో తెలీదు. బట్ నా ఇంట్రెస్ట్ కొలితే నేను వీడియో చేస్తున్నానండి. మీ ఇంట్రెస్ట్ కొలితే మీరు మా వీడియోని చూడండి.
No pressure tactics. If you like it, enjoy our videos. If you don't like it, skip the video. Watch our another videos. వచ్చేస్తున్నామండి, వచ్చేస్తున్నాం, దగ్గరకు వచ్చేసాము. ఎస్ ఎస్ దగ్గరికి వచ్చేసాం. ఇదిగోండి, చాలా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఉంది ఇక్కడ లేసుకు సంబంధించి. చూసారా, ఈ గార్డ్, ఈ మొక్కలు ఉన్నాయి అక్కడ వరకు, లాస్ట్ వరకు ఫెన్స్ ఉంది. ఇంటర్నేషనల్ లేస్ ట్రేడ్ సెంటర్ ILTC, అంతర్జాతీయ లేస్ ట్రేడ్ సెంటర్ ప్రాజెక్ట్ సెటప్ అండర్ HCDS, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రుస్తుంబాదా, నర్సాపూర్ 534275, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, AP. టెలిఫోన్ నెంబర్ +91 8814275828/29. ఈమెయిల్ narsapur@epch.com. వెబ్సైట్ www.epch.in. ఇక్కడ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యాండిక్రాఫ్ట్స్, హస్తకళల ఎగుమతి ప్రోత్సాహక సంస్థ. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ EPCH హౌస్, పాకెట్ -6 and 7 సెక్టర్, CLSC, వసంత్ కుంజ్, న్యూఢిల్లీ. వసంత్ కుంజ్, న్యూఢిల్లీ. టెలిఫోన్ నంబర్స్ +91 11 261 35256/5758. ఈమెయిల్స్ mails@epch.com. వెబ్సైట్ www.epch.in. సో EPCH అండి, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యాండిక్రాఫ్ట్స్. EPCH మీన్స్ EPCH హౌస్, పాకెట్ 6 and 7 సెక్టర్, C class, CLSC, వసంత్ కుంజ్, New Delhi. So this is the main implementing agency, central government. Now this is the security gate. So you can watch here. మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇది క్యాంపస్. ఇన్ని పర్మిషన్ అడిగి వెళ్దాం. అండ్ ఒక ట్రావెలర్ వీడియో చేస్తున్నాము ఈ లేస్ గురించి. కొంచెం లోపలికి వెళ్ళి వీడియో తీసుకొచ్చా. అస్సలు అనుమతి లేదా? కొంచెమే సీసీ కెమెరా ఉందా? మీకు ఇంకా హెల్ప్ చేస్తున్నాం కదా. నాది క్రిస్టియన్ ట్రావెలర్ వీడియో, ఇది ఛానల్ ఉందండి. ఇక్కడ ఎవరున్నారండి మెయిన్? మీకు మెయిన్ మీరేనా? ఓలెన్సోల్ మీరేనా? జస్ట్ గేట్ లోపలికి కొంచెం 4 అడుగులు వేసి. అవునా? ఇప్పుడు గేట్ నుంచి చూసుకోవచ్చా? ఎక్కడండి? ఇది ఇక్కడ ఉంది. మేము జస్ట్ చూడడానికి వచ్చాం కదండి.
సో మనకు పర్మిషన్ దొరకలేదండి. ఇక్కడ ఇంటర్నేషనల్ లేస్ ఎగ్జిబిషన్స్ అవుతూ ఉంటాయి. సో ఇంటర్నేషనల్గా అన్ని కంట్రీస్ నుంచి ఈ హ్యాండీక్రాఫ్ట్స్ లేస్ వీటికి సంబంధించి ఇక్కడికి వస్తారన్నమాట. సంవత్సరానికి ఎన్నిసార్లు ఎగ్జిబిషన్ అవుతుందండి ఇక్కడ? సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడప్పుడు పెడుతుందండి లేస్ ఎగ్జిబిషన్. ఇక్కడ పెట్టినప్పుడల్లా వాళ్ళందరూ వస్తారు. వచ్చినప్పుడు ఈ లేస్కి సంబంధించి వీటి ప్రొడక్ట్స్కి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా, అలానే అన్ని భారతదేశంలో ఉన్న స్టేట్లు అన్నింటిలోనూ ఎవరెవరు హ్యాండీక్రాఫ్ట్స్ రిలేటెడ్ ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క బిజినెస్ పర్పస్లో ప్రోడక్ట్స్ కొనుక్కోవడం. సో అలా జరుగుతూ ఉంటుంది. మల్టీ క్రోర్ బిజినెస్ అండి ఇది. ఈయన అడుగుదాం, ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఆయన తెలిసిందే ఆయన చెప్తారు. కొంచెం మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పండి. లేసి ఎలా ఎప్పుడు ఎగ్జిబిషన్ జరుగుతుంటుంది? చెప్పరండి, అది ఢిల్లీలో ఎప్పుడు డిక్లేర్ చేసేటప్పుడు అవుతుందండి. ఓకే, మనం చేయడానికి ఏముండదండి. ఎంతమంది వస్తారండి? ప్రపంచం యావత్తు వస్తారా? తెలియదండి మరి ఎంతమంది వస్తారు ఏంటో. అంటే మీరు ఇక్కడ ఓపెన్ అయినప్పుడు మీరు ఉన్నప్పుడు ఎన్నిసార్లు అయింది ఎగ్జిబిషన్? అవ్వలేదండి. ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? అప్పుడే 5 years 5 years నుంచి ఏం ఎగ్జిబిషన్ జరగలేదా? ఫస్ట్ ఓపెన్ అయినప్పుడు అయిందని మళ్ళీ ఓపెన్ ఎప్పుడండి ఇది? సుమారుగా ఇయర్ అంత ఇదే లేదండి. 5 years ముందు. ఓకే ఓకే. సో అప్పటి నుంచి ఇంకేం అవ్వలేదు. అయితే మామూలుగా ఈ లేడీస్ ట్రైనింగ్ అవి అవుతాయి కానీ ఇప్పుడైతే అవ్వట్లేదండి. లేస్ గురించి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇస్తారండి. ఫ్రీ ట్రైనింగ్ అండి? ఫ్రీ అండి. ఫ్రీ, గవర్నమెంట్ తరపు నుంచి ఫ్రీయే. ఫ్రీ అని డబ్బులు ఇస్తారండి. ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ డబ్బులు ఇస్తారు. ఒక ప్రోత్సాహకం ఉంది. ఇప్పుడు అక్కడ మెయిన్ లేస్ పార్క్ అని ఒకటి ఉంది అక్కడ రుస్తుంబాద్ దగ్గర. ప్రైవేట్ అండి. అది అలంకృతి ప్రైవేట్. అది గవర్నమెంట్ దాన్ని ఉందండి అక్కడ. అది బోర్డు అయ్యి పెట్టారు. గవర్నమెంట్ దాని ఉంటుంది కానీ గవర్నమెంట్ కాదు పూర్తిగా. అదే మెయిన్ రోడ్ ఆనుకుని ఉంటుంది మామిడి చెట్లు తోట పక్కనే. ప్రైవేట్ది అది. ఓకే ఓకే. సో ఇది కంప్లీట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్దా? మీరు ఇప్పుడు గవర్నమెంట్ ప్లేస్కి వెళ్ళి ఉన్నారా? ప్రైవేట్ సెక్యూరిటీ. ఓకే. సో మరి మీరు ఏమన్నా కొంచెం మాకు లోపలికి ఒక 2 నిమిషాలు అలాగే వెళ్ళొచ్చి ఇలాగ పర్మిషన్ ఇవ్వండి. ఇది నాకు వీడియో అసంపూర్తిగా అయిపోతుంది. ఎందుకంటే మీ క్యాంపస్ అంతా కొంచెం చూపించాను అనుకోండి, నాకు కూడా వీడియో పర్లేదు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లేదంటే గేట్ వరకు అండి అంతేనంటారా? ఇంకేం వీలు పడదండి మరి? సరేనండి. ఇప్పుడు ఈయన రిక్వెస్ట్ చేశాను, వీలు పడదు అంటున్నారు, పర్మిషన్ వీలు పడదు అంటున్నారు ఆయనకున్న రిస్ట్రిక్షన్స్ ప్రకారం. సో మరి అంతకంటే ఇంక మనం ఏం చేయలేం కనుక ఆయన కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ పేరండి? లక్ష్మీనారాయణ గారు. ఒక 5 years నుంచి జాబ్ చేస్తున్నారు సెక్యూరిటీలో. ఆయన ఇవ్వగలిగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఒకసారి ఫైనల్గా ఈ రోడ్డు మీద నుంచి మెయిన్ గేటు వీడియో చేద్దామండి అండి. థ్యాంక్ యూ. సో ఈ ఫైనల్గా ఈ రోడ్డు మీద నుంచి వీడియో చూద్దాం. ఎందుకంటే మనకు పర్మిషన్ లేదు. అట్లీస్ట్ ఇక్కడ క్యాంపస్ ఇదిగోండి, వాళ్ళు బిల్డింగ్స్ అవి ఉన్నాయి ఇక్కడ. ఇది ఈ రోడ్ ఎటు వెళ్తుందండి? ఇది ఇలాగా కిందకి విలేజ్కి. ఓకే. సో మరి మనం పర్మిషన్ దొరకలేనందువల్ల జస్ట్ ఎంట్రన్స్ మాత్రమే చూడగలం. ఓకేనండి. సో నేను కూడా ఒక ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. ఈ పర్మిషన్లు వీటి గురించి మరి నేను అంతగా సీరియస్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే మనకి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వారికి ఎవరు కూడా మనకి గుర్తింపు లేదు కాబట్టి ఎవరు కూడా ఇవ్వరండి. అందుకే నేను ట్రై చేయట్లేదు. సో ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. ఒకసారి నన్ను కవర్ చేస్తాను ఇక్కడ గేట్కి.
సో దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్. సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. అలానే అప్కమింగ్ వీడియోస్ కోసం కూడా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. క్లోజ్ చేస్తున్నానండి వీడియో. సో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల మనం లోపలికి వెళ్ళకపోతున్నాం. అదర్వైజ్ ఈ క్యాంపస్ మంచి వాల్యుబుల్. లోపలికి వెళ్ళి అదంతా కవర్ చేస్తే మంచి వండర్ఫుల్ వీడియో వచ్చేది, కానీ మనకు అవకాశం లేదు. ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ దిస్ inconvenience. Please don't think otherwise. Thank you.